అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక ఆవిడ పెద్ద ఆవిడ తారసపడ్డారు. ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చి వెళ్ళారు, ఎంతోసేపు అవ్వలేదు. ఆవిడ చాలా నిబ్బరంగా చక్కగా ఉన్నారండి. ఒంటి మీద ఏదో తగుమాస్త్రం, ఆవిడకి కావాల్సినంత గాజులు గొలుసు ఇవి ఉన్నాయి. నీట్గా ఉన్నది, మనిషి శుభ్రంగా ఉంది. ఓ 70 సంవత్సరాలు పైనే ఉంటాయండి ఆవిడకి. నాకు తెలిసి 75 వరకు ఉంటాయి. కానీ చాలా నిబ్బరంగా మాట్లాడారు. చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ఈ వయసులో ఉండవలసిన నిబ్బరం అండి అది. ఆ నిబ్బరం లేక చాలామంది నష్టపోతున్నారు. నిబ్బరం అంటే ఏంటనుకుంటున్నారా? ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండి బయట పని మీద వచ్చారంట. గుడి చూద్దాం అనిపించి ఆటో ఇక్కడే ఎక్కాలి, నా దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుని, అమ్మాయి ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఉంటారా ఏంటని ఆ వివరాలన్నీ అడిగారు. అడిగితే ఆ మాట ఈ మాట మాట్లాడతా ఆవిడ మా అమ్మగారికి పక్క ఊరే అని చెప్పారు. చెప్పి పలానా వాళ్ళండి మేము అని వాళ్ళ ఇంటి పేర్లు అవి చెప్పారు. వాళ్ళదే మాది ఒకటే క్యాస్ట్ అని కూడా ఆవిడ చెప్పారు. పెద్ద ఆవిడ కదండి, చక్కగా మాట్లాడారు. మాటలో ఎంత ఉందాతనం ఉందంటేనండి, బెరుకు జరుకు లేకుండా చక్కగా మాట్లాడారు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు అటువంటి వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఎందుకంటారా, నేను ఒంటరిగా ఉన్నానని ఆవిడ ఫీల్ అవ్వట్లే. ఒంటరి అంటే ఏంటి అంటుంది ఆవిడ. ఒంటరి ఏంటండి ఈ టైంలో, ఎందుకు వాళ్ళ సేదరింపులు ఎదిరింపులు అవన్నీ పడే కన్నా మనం లేగలేనప్పుడు వాళ్ళే చూస్తారు కదా. అబ్బాయి వస్తాడండి ఊరి నుంచి, అప్పుడప్పుడు వస్తాడో చూస్తాడో వెళ్తాడో. నేను ఏదో అద్దెకి తీసుకున్నాను, జగనన్న ఇల్లు ఒకటి వచ్చిందండి, ఇంకా నాకు ఇవ్వలేదు. వచ్చింది, ఇంకా నేను పాలు పొంగించుకోలేదు. ఆ పక్క ఇంట్లో అద్దెకుంటున్నాను నేను. అద్దెకుండి ఇలాగ నాకు ఏది కావాలితే అది అలా తెచ్చుకుని ఏదో మందు మాకు వేసుకుని జాగ్రత్తగా ఉంటానమ్మా. ఈ వయసులో నాకు కావాల్సింది ఏముంది, రామకృష్ణ అనుకుంటా ఉంటాను. ఎప్పుడైనా పిల్లలు ఫోన్ చేస్తారో, ఫోన్ కొనిచ్చారు, ఫోన్ చేస్తారు, వాళ్ళు దూరాన్ని ఉన్నారు అని ఎంత నిబ్బరంగా ఎంత వినయంగా మాట్లాడారో ఆవిడ. అలా ఉన్న రోజు వృద్ధుల్లో అనారోగ్యాలు పాలు అవ్వరండి నాకు తెలిసి. చక్కగా ఒబ్బడిగా వండుకుని రోజు గుడ్డు ఉడకబెట్టుకుని అంట అంత రాగి జావ కాసుకుని తాగుతారంట. ఎంత ఆరోగ్యం అండి అది. ఆవిడ చెప్తుంటే నాకు ముచ్చటేసి చాలాసేపు ఇప్పుడు వరకు కూర్చున్నారు ఆవిడ. ఇందా నుంచి వీడియోలు చేద్దామంటే ఆవిడ కూర్చున్నారని అక్కడ కూర్చుండిపోయాను. చాలా నచ్చిందండి. అలా ఉండాలండి. అలా ఉంటే అసలు ఎటువంటి అనారోగ్యం కూడా మన దరిజారదు. అయ్యి బాబోయ్, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నాకేమైపోతుందో, నాకు అదేమో ఇదేమో అనేసి తెగులు ఊహించుకుని కొంచెం ఉంటే దాన్ని పెద్ద చేసుకుని అమ్మోయ్ బాబోయ్ అనుకుంటా మూలుగుతా ముక్కుతూ ఉంటే ఆ వీక్నెస్సే ఎక్కువైపోయి అనారోగ్యం పాలు అయిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగుతో గొడవ పెట్టుకోకూడదు. ఆ టైంలో ఇరుగు పొరుగే మనకు అప్పుడు ఆ టైంకి అక్కడికి వస్తారు. ఎందుకంటే పిలిచినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా వెళ్తాం, వాళ్ళు మన ఇంటికి వస్తాం, కూర్చోవటం, మంచి చెడ్డ మాట్లాడతాం. ఆవిడ చెప్పారు చుట్టుపక్కల అందరూ మంచిగా ఉంటారండి అని. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవు. అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలకి. ఎందుకంటే మనసు నిబ్బరంగా పెట్టుకోవటం, భగవంతుడు ధ్యానం చేసుకోవటం, టైంకి ఫుడ్ తినటం, టైంకి మెడిసిన్ వేసుకోవటం. నేను ఎక్కువ వృద్ధుల గురించే వచ్చి నా దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ మనసులో పెట్టుకుంటాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అలా నిటారుగా ఉండి వాళ్ళు నిబ్బరంగా బతికారనుకోండి బాగుంటుంది. లేదు అంటే వాళ్ళు నష్టపోతారు. వెనకాల వాళ్ళు అంత బాధ ఏముందండి. ఈరోజు ఎప్పుడు పోతారా అని చూస్తున్నారు కొంతమంది, కొన్ని రోజులు బతకాలని చూస్తున్నారు కొంతమంది. ఈ 2 రకాలు కూడా ఉంటారు. మనం చూసే కళ్ళు, వినే చెవులు బోల్డ్ ఇటువంటివి కదండి. ఎలా ఉండాలంటారు? మీ ఉద్దేశం ఏంటి? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నిబ్బరంగా ఉండటం మంచిది కదండి. వయసు అయిపోయేటప్పటికి నిబ్బరంగానే ఉండాలి నేను అనుకుంటాను. బాగోలేదనుకోండి, ఆవిడ ఏం చెప్పారంటే బాగోకపోతే హోమియో తెచ్చుకుంటానండి, లేదంటే మెడిసిన్ ఏదైనా అత్యవసరం అయితే ఒక ఇంజక్షన్ చేయించుకుంటానండి అని చెప్పి. చాలా అదృష్టం అమ్మా. మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ దేవస్థానం అది ఇది నలుగురు కూర్చుని అక్కడ కూర్చుని మంచి మాటలు, ఇంట్లోనూ టీవీ పెట్టుకున్నారనుకోండి, ఆ టీవీలో భక్తి పాటలు మంచి మ్యూజిక్కి సంబంధించినవి వినండి అని చెప్పాను నేను. నిజమేనమ్మా, అలాగే చేస్తానమ్మా, ఇక నుంచి అలాగే చేస్తానని చెప్పింది ఆవిడ. సంతోషం కదండి.